సూపర్ అక్క. నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ విధంగా అది ఆగస్టు 15న 50 ఇళ్లలో 7 కోట్ల విలువ చేసే డబ్బు నగలు కొట్టేసి ఎంతవరకు పోలీసులకి దొరికిపోకుండా జాలీగా తిరుగుతున్నాం చూసావా? నువ్వు కేకక్క. ఇప్పుడాక అర్థం అవుతుంది ఎందుకు ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్ అన్ని పనులు నేర్చుకోమని టార్చర్ పెట్టావు. అందులోనూ సంబంధమే లేకుండా చచ్చిపోయిన భానుమూర్తి నెంబర్తో పోలీసు వాళ్ళ కళ్ళలో కారం చెల్లావు కదక్క. సూపర్ ప్లాన్ అక్క. అక్క అంటే అక్కే కదరా. కానీ మా ఇద్దరికి అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఏంటి? నువ్వే పోలీసులకి కబురు చేసి ఉన్న చోటు వాళ్ళకి చెప్పి మొత్తం తుక్కు చేసావు కదక్క. ఎందుకక్క? ఎంత కష్టపడి మనం రెడీ చేసాం. ఇంతవరకు పోలీసులకి దొరికిపోలేదని సంతోషించారే, దేనివల్ల? ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఇక నాకు చోటుతో పని లేదు, అందుకనే. ఎలా అక్క? కాలేజీ వైపు కూడా వెళ్లకుండా కంప్యూటర్ లో దుప్పేస్తున్నాం. కసుంటే ఎవరైనా ఏదైనా నేర్చుకోవచ్చు. నేను నేర్చుకున్నది ఇక్కడ లీగల్ గా చేస్తే దాని పేరు ఎథికల్ హ్యాకింగ్. ఎథిక్స్ లేని ఊరికి హ్యాకింగ్ మాత్రం చాలు. ఇల్లీగల్ ఇస్ న్యూ నార్మల్. ఇవన్నీ ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. ఏంటో పోక కంప్యూటర్ తో భలే ఆడేసుకుంటున్నావు అక్క. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చెప్పక పోయినసారి ప్లాన్ చేసినట్టుగానే మిగిలిన 58 ఇళ్లని ఈ ఊరు వదిలి ఎస్కేప్ అవుతున్నా. అర్థమైందా? తీసుకో. ఇవాళ ఏంటి రోజు నీకు గుర్తుందా? ఎందుకు? ఈ రోజు వాళ్ళని పట్టుకుంటున్నందుక? 3 ఏళ్లకు ముందు నువ్వు నన్ను మొదటిసారి చూసిన రోజు. సీఎం వస్తున్నారని మండు టెండలో నడి రోడ్డు మీద డ్యూటీ చేస్తున్నప్పుడు పీరియడ్స్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ దిక్కులు చూస్తూ ఉంటే నువ్వే కదా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశావు. అలాంటి రోజుని మర్చిపోలేను. కానీ ఆయన మర్చిపోయారుగా. నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి నువ్వు కళ్ళు తెచ్చే లోపే ఆయన మాయమైపోయారు. ఏదో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఈయన ఫోటో తీసి కవర్ పేజీలో వేశారు కనుక ఈయనెవరో తెలిసింది. లేదంటే ఓ డబ్బు నా పైకి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి ఉంటారు, అంతేగా? నేను చెప్పేది విను ప్లీజ్. అయ్యయ్యో, అది కాదు బాబు, అది వదిలే. నీ మెడల్ని ఎవరో దోచుకుపోయారటగా, ఎవరో దుబ్బేశారట. మెడల గురించి మాట్లాడడానికి దవడ వాచిపోయింది. ఈ రోజు దుబ్బేశారా అన్నారు. ఎక్కడ పీకుతాడో ఎవరో. నన్ను క్షమించింది. మళ్ళీ కొడతావా? ఐమ్ సారీ. కొట్టినందుక కొట్టబోతున్నందుక? ఎంతైనా మీరు వయసులో పెద్దవారు, నేను మిమ్మల్ని కొట్టనుకూడదు. గాయత్రి, ప్లాన్ ప్రకారం అంతా రెడీ. నువ్వు చెప్పిన 58 ఇళ్లలోనూ సెక్యూరిటీ టైటన్ చేశాను. ఇంటి బయట కాదు, ఇంటి లోపల. హైటెక్ సిటీ థర్డ్ అవెన్యూ వి ఆర్ రెడీ సర్. ఎస్జే కాలనీ కుక్కట్పల్లి వి ఆర్ రెడీ సర్. పిఎం ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాను. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ కంట్రోల్. ఎస్ సార్. గాయత్రి, చెప్పేది జాగ్రత్తగా విను. ఈసారి చిన్న పొరపాటు జరిగినా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం తలదించుకోవాల్సి వస్తుంది. ఇఫ్ ఎనీథింగ్ కీప్ మీ పోస్టెడ్. ఓకే? ఓకే సార్.
సార్. ఇప్పుడు మనం అన్ని ఇళ్లలో పెట్టిన హిడెన్ కెమెరా ఫుటేజ్ ని ఆన్ చేయండి. ఎస్ సార్. చిత్ర, సార్ లాస్ట్ టైం రాబరీ జరిగిన జోన్ మ్యాప్ చూపించండి. ఓకే సార్. ఇట్స్ ఆన్ స్క్రీన్ సార్. కంట్రోల్ రూమ్ కి వచ్చిన ఫస్ట్ కాల్ ఏ నుంచి. సార్ నెంబర్ 15 సెకండ్ స్ట్రీట్ కొత్తపేట సార్. నెక్స్ట్ లొకేషన్ నెంబర్ 2 డాక్టర్స్ కాలనీ కొత్తపేట సార్. కంటిన్యూస్ గా రాబరీ జరిగిన అన్ని ఇళ్ళని పిన్ చేసి చూపించండి. షూర్ సార్. సార్ ఇట్స్ ఆన్ స్క్రీన్ సార్. ఇప్పుడు సర్వేలెన్స్ లో ఉన్న 58 ఇళ్ల జోన్ మ్యాప్ చూపించండి. ఓకే సార్. ఆన్ స్క్రీన్ సార్. మియాపూర్ టు మాదాపూర్. లెఫ్ట్ కార్నర్ లో ఉన్న మాదాపూర్ అడ్రస్ ని జూమ్ చేసి చూపించండి. సార్ నంబర్ 23 చౌదరి నగర్ మాదాపూర్ సార్. నంబర్ ఏంటి? నంబర్ 23. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే. ఆ రోజు టోటల్ హైదరాబాద్ సిటీ హై సర్వేలెన్స్ లో ఉంటుంది. అందువల్లనే ఆ రోజుని మన పక్కా టార్గెట్ చేసి ప్లాన్ చేసి ఉంటారు. అక్కడే ఫస్ట్ రాబరీ జరగబోతుంది. ఎలా చెప్తున్నావు? ఆ ఇంటిని ఫస్ట్ టార్గెట్ చేస్తారని ఎలా చెప్తున్నావు? లాస్ట్ రాబరీ జరిగిన డేట్ ఆగస్ట్ 15. రాబరీ జరిగిన ఫస్ట్ ఇంటి డోర్ నంబర్ 15. ఈ రోజు డేట్ 23. మొదటి నెంబర్ 23 చౌదరి నగర్ మాదాపూర్. పోనీ. Are you sure? కొత్తపేట బిఎన్ రెడ్డి నగర్ అంటే పై నుంచి కింద. ఇప్పుడు రివర్స్ ప్యాటర్న్. మాదాపూర్ టు మియాపూర్, కింద నుంచి పైకి. నరసింహం ఎస్ మ్యామ్. కేర్ఫుల్ గా ఉండండి. సస్పెక్ట్ ఏ క్షణమైనా అటాక్ చేయొచ్చు. ఓకే మ్యామ్. ప్లీజ్ కీప్ మీ పోస్టెడ్. కోకిలమ్మ రాలేదా ఇవాళ? ఏటో తెలదమ్మా. ఉదయాన్నే పోలీసులు వచ్చి ఏదో ఎంక్వైరీని తీసుకుపోయారు. డయల్ ఫర్ హెల్ప్ కి కోకిలమ్మని తీసుకెళ్లారు. ఓకే, కానీ ఈ రోజు మళ్ళీ ఎందుకు? చిత్ర ఫోన్. చౌదరి నగర్ సెకండ్ స్ట్రీట్ హిడెన్ కెమెరా ఫుటేజ్ చూపించండి. ఏంటక్క? రే బాలు, ప్లాన్ క్యాన్సిల్. అబ్స్కాండ్. ఏ ఇంకా ఒక్కింటి కూడా వెళ్ళదుగా? పిచ్చోడు, చేతిలో ఉన్న గన్ను ఫేస్ మాస్క్ చెత్తబుట్లో పడేసి ఆ దొంగ బయటిని పక్కన పెట్టేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇమీడియట్ నౌ. ఎందుకక్క ఇంత టెన్షన్ అవుతున్నావు? ఈ చుట్టుపక్కల ఎక్కడ పోలీసులు లేరే? రే, పోలీసులు ఇంటి బయట కాదురా, ఇంట్లో ఉన్నాం. ముందు అక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏమైంది? ప్లాన్ క్యాన్సిల్. బడి వెనక్కి రా. బైక్ ఎవరిదిరా? బైక్ మాదే సార్.
పేరు అందుకే తోసుకెళ్తాం. కమిషనర్ గారి బావు బైక్ కొట్టేసి నాతోనే నాటకాలు ఆడుతున్నావా? మోకాల మీద కూర్చోండిరా, కూర్చోండిరా. బైక్ దొంగతనానికి పట్టుకున్నాడు. నోరు చారపో, మూసుకున్నాడు. సరేనా? మాదాపూర్ పోలీస్ కంట్రోల్ రూమ్.